ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం ఉందో దీనికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఆందోళనలో పాల్గొన్న ఆందోళనకారులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే వారికి చంచల్ కూడా జైలుకు కూడా తరలించారు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు చంచల్గూడ జైల్లో ఉన్న ఆందోళనకారులతో ములాఖాతు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇక్కడ చేరుకున్నారు. లోపల వాళ్ళతో సమావేశం కూడా అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ ములాఖాతు కార్యక్రమం నిర్వహించారు? గతంలో ఒక వారం రోజుల క్రితము కేంద్ర ప్రభుత్వం ఒక దరిద్రమైన ఉద్యోగ నోటిఫికేషన్కు దారితీసింది. సైనికులతోటి రైతులతోటి జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని సైనికులకు ఆదాని అంబానీకేమో 99 సంవత్సరాలు లీజుకి ఇస్తారు. ఉద్యోగాల జీవితాలతో చెలగాటమాడడానికి 4 సంవత్సరాల వ్యవధి పెట్టారు. దీనికి నిరసనగా అదే నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వంపై ఏదైతే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఏదైతే రైల్వే స్టేషన్కు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారో అమాయకులైన యువకులను తీసుకొచ్చి ఈరోజు కేసులు పెట్టి ఇలా చెంచల్గూడ జైలుకు తీసుకురావడం జరిగింది. దానికి నిరసనగానే ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వము నేను అడుగుతా ఉన్న సూటిగా ఈ కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మీరు ఉద్యోగ కల్పనలో ఎందుకు ఈ తాత్సార్యం చేస్తున్నారు? ఈరోజు దేశంలోని నిరుద్యోగ సమస్య పెళ్లిబిక్కుతూ ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ రంగ సంస్థలుగా మార్చి ఓబీసీ రిజర్వేషన్లు పెట్టి ఉద్యోగ కల్పన చేస్తే 8 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ప్రకటించిన నరేంద్ర మోడీ దాదాపు 50 లక్షల రేషియో ప్రకారంగా తెలంగాణకు రావాల్సిన 50 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అందుకొరకే నిరుద్యోగులు మరి వాళ్ళ ఆవేశం తెంచుకొని ఇలా రైల్వేకు నిప్పు పెడితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు నిప్పు పెట్టిన వాళ్ళు ఎవరో తెలియక అనవసరమైన యువతను తీసుకొచ్చి చెంచల్గూడ పాలు చేసి వాళ్ళ జీవితాలను మళ్ళీ ఉద్యోగాలు రాకుండా చేస్తున్న ఒక దౌర్భాగ్య ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటే ఇలా నరేంద్ర మోడీ గారు అని చెప్పక తప్పదు. ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి మత ఛాందస్వాదులుగా పునాదుల మీద వెలగాలనుకుంటారు. కానీ అది అసాధ్యము. ఈ లౌకిక దేశము ఈ శ్రీమతి ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ ఈరోజు లౌకికవాదానికి పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఈరోజు ఈడీ కేసులని ఆ కేసులని ఈ కేసులని తీసుకొస్తా ఉన్నాడు. కనుక నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వమా ఖబర్దార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగాలు నిరసన చెప్పడమే ప్రజాస్వామ్యంలో తప్పని అడుగుతా ఉన్నాను. కనుక ఇప్పటికైనా మానుకొని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన దాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.